ఈరోజు తెలంగాణలో మేము మాకున్న ప్రకారము రివ్యూ ప్రకారము బాగానే చేసాం పెర్ఫార్మెన్స్. ఓకే, ఎదుటి వాళ్ళు ఊహించడం వేరు, బెట్టింగ్లు కట్టడం వేరు, దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూస్. మా పార్టీ పరంగా చూసుకుంటే 1 సీట్ నుంచి 8 సీట్ల వరకు వచ్చాం. మీరు అనుకుండొచ్చు ఎదుటి వాళ్ళు మేము కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అప్పుడప్పుడు గ్రౌండ్ లెవెల్స్ చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ కూడా మొత్తానికి మోసపూరితంగా తయారైంది తెలంగాణలో. హిందువులను పగబట్టినరు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, ప్రత్యేకంగా అంటే మజ్లిస్ కావచ్చు, లేకపోతే జమాతే ఇస్లాం లాంటి సంస్థలు కావచ్చు, అంటే ప్రత్యేకంగా ఫత్వాలు జారీ చేయడం ఇది మంచిది కాదు దేశానికి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఒకసారి ముక్కలు చేసింది దేశాన్ని, కానీ హిందువులే చంపే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. కాబట్టి కొద్దిగా చివరి టైంలో వెనుకం చేసిన ఫలితాలల్లో. కాబట్టి ఇప్పటికి కూడా ఏం లేదు, 8 సీట్లని ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మాకున్న ఇప్పుడున్న సర్వేస్ ప్రకారం కావచ్చు, పబ్లిక్ పల్స్ ప్రకారం కావచ్చు, సుమారు 2 అంకెల సీటు సాధిస్తామని ఘంటాపథంగా చెప్పగలను.